మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. తల్లి తండ్రి లేకుండా జీవించటం ఎంత కష్టమో అనుభవించే వారికి తెలుస్తోంది. బంధువులెందరున్నా ఎంత బాగా చూసుకున్నా కన్నవారి ప్రేమకు సాటి రాదు. మరీ ముఖ్యంగా ఆడపిల్ల జీవితంలో కొన్ని ప్రత్యేక సందర్భాలుంటాయి. ఆడపిల్లకు తొలి పీరియడ్ ప్రారంభమైనప్పుడు మన సమాజంలో దాన్ని ఓ పండుగలా చేసుకుంటారు. 10 మందిని పిలిచి తమ బిడ్డకు ఆశీర్వాదాలిప్పిస్తారు. ఆ సమయంలో తండ్రి ఉంటే ఆ బిడ్డకు ఎంత ధైర్యంగా ఉంటుందో చెప్పలేం. అలాంటి ప్రత్యేక సందర్భంలో తల్లి తండ్రి లేకపోతే ఎంత బాధగా ఉంటుందో కదా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలిక పరిస్థితి కూడా ఇదే. ఆ చిన్నారి 5 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు మృతి చెందారు. తాజాగా బాలికకు ఓణీల ఫంక్షన్ నిర్వహించారు బంధువులు. ఇక ఈ వేడుకకు చనిపోయిన తల్లిదండ్రులు స్వర్గం నుంచి విచ్చేసి తమ బిడ్డను ఆశీర్వదించారు. అది చూసిన ఆ పాప గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. మరి చనిపోయిన తల్లిదండ్రులు ఎలా ఈ ఫంక్షన్కు వచ్చారు ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా మారుతినగర్కు చెందిన మనస్విక అనే అమ్మాయికి 5 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పట్నుంచి బంధువులే ఆ పాపను చేరదీశారు. ఇక తాజాగా మనస్వికకు ఓణీల ఫంక్షన్ కూడా జరిపించారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు పక్కనే ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ మనస్వికకు ఆ అవకాశం లేదు. చిన్నారి మనసులో బాధ అలానే ఉండిపోయింది. అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకున్న బంధువులు కొందరు మనస్విక తల్లిదండ్రులు ఈ ఫంక్షన్లో సందడి చేసేలా చేయాలని ఆలోచన చేశారు. అందుకు ఏఐ సాయం తీసుకున్నారు. ప్రస్తుతం మన జీవితంలో ఏఐ చేస్తున్న అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫోటోలు వీడియోలతో మాయ చేస్తోంది. దూరమైన వారిని దగ్గర చేస్తోంది. మమకారాన్ని పంచి ఇస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐ దూసుకుపోతుంది. ఈ క్రమంలో మనస్విక బంధువులు కూడా ఏఐ సాయంతో చిన్నారి తల్లిదండ్రులు వచ్చి ఫంక్షన్లో సందడి చేసినట్టుగా, బిడ్డను అక్కున చేర్చుకుని ఆశీర్వదించినట్టుగా, తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగినట్లుగా వీడియో క్రియేట్ చేశారు. దీన్ని ఫంక్షన్ హాల్లో ప్రదర్శించారు. తనకు ఊహ తెలియకముందే చనిపోయిన అమ్మా నాన్నలు ఇప్పుడిలా తన ఫంక్షన్లో కనిపించడం చూసి ఆ అమ్మాయి గుండె సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. నిజంగానే తన కోసం తన అమ్మా నాన్నలు స్వర్గం నుంచి దిగొచ్చారు, తనతో మాట్లాడుతున్నారు, తన పక్కనే కూర్చున్నట్లుగా ఫీల్ అయింది. ఊహ తెలియని వయసులో దూరమైన తన తల్లిదండ్రులను ఇలా వీడియోలో చూసి గుక్కపెట్టి ఏడ్చేసింది. నిజంగానే ఆ దేవుడు తన కోసం తన అమ్మా నాన్నను తిరిగి పంపించాడనుకుంది. ఇక మనస్వికతో పాటు బంధువులంతా వీడియో చూసి కన్నీరు పెట్టుకున్నారు. నిజంగానే ఇప్పుడు ఆ దంపతులు ఉంటే తన బిడ్డకు ఇంకెంత బాగా ఈ ఫంక్షన్ చేసేవారో కదా, ఎంతగా సంతోషించేవారు కదా అని అందరూ బాధతో విలవిలలాడిపోయారు. అప్పటి వరకు సందడిగా ఎంతో కోలాహలంగా ఉన్న వేదిక కాస్త ఈ వీడియోను చూసిన తర్వాత ఎవరిని కదిలించినా కన్నీరే తప్ప నోటి నుంచి మాటలు రాక మోగవాళ్ళైపోయారు. మనస్విక జీవితంలో ఇంత ముఖ్యమైన వేడుక వేళ నిజంగానే చిన్నారి తల్లిదండ్రులను స్వర్గం నుంచి తీసుకొచ్చిన ఏఐ టెక్నాలజీని మెచ్చుకోవాల్సిందే కదా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి